కమిటీ కుర్రాళ్ళ రివ్యూ ఎలా ఉంది అంటే నాస్టాలజియా అంటున్నారు, నాకు మాత్రం కనపడట్లా. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా డీటెయిల్డ్గా కనబడితే. హలో గైస్, వెల్కమ్ టు బార్వెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి, చేస్తూనే ఉండండి. లాస్ట్ వీడియో రీచ్ చూసి నేనే షాక్ అయ్యా. ఆల్మోస్ట్ 180 దగ్గరలో ఉన్నాం. 200 కొట్టేద్దాం. సరే, ఇప్పుడు ప్రమోషన్ చేద్దాం. ప్రమోషన్ ఏం లేదండి, మన స్ట్రైక్ స్టార్ కాస్త FIRE ఫైర్ స్టార్ అయిపోయాడు అనమాట. మాట్లాడితే యూట్యూబ్లో స్ట్రైక్లు వేస్తారు. స్ట్రైక్లు వేస్తారా బాబు అంటే తమ్నేల్ ఫోటో ఉంటుంది కదండి, తమ్నేల్ ఫోటో వాడితే దాన్ని కాపీరైట్ స్ట్రైక్ వేస్తున్నారు. సరే, వాడకూడదు అని చెప్పి కొంచెం అటు ఇటు ఫిల్టర్లు పెట్టి మార్చారు ఫేస్ని. మారిస్తే అది మార్ఫింగ్ అంట, దాని మీద FIRలు వేస్తున్నారు. చిన్న యూట్యూబర్స్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. సో ఒకసారి వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. చాలా దారుణం అది. సో మీకు కుదిరినంత ఏదో విధంగా సపోర్ట్ చేయండి. వోకల్ సపోర్ట్ అయినా పర్లేదు. మనిషి ఎవరైనా FIR పడి ఒకలే ఉంటూ కేసు పడితే కొంచెం లోలో ఉంటారు. ఇలాంటప్పుడు మనం కొంచెం జోష్ ఇవ్వాలన్నమాట. చూద్దాం ఎలా అయితే అలా అయింది. ఇంక మనం మొదలు పెడదామండి. కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎలా ఉందిరా అంటే ఫస్ట్ కొన్ని విషయాలు మాట్లాడాలండి. బ్లాక్ షర్ట్ గై ఒక అతను ఉన్నాడు, అతని యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. అతను ఫీల్ అవుతుంటే నాకు కొంచెం ఫీలింగ్ కలిగిందనమాట. ఈ రాతి గుండా కలిగిందంటే ఆలోచించండి. అదే కాకుండా పెద్దోడు అనుకుంటా ఒక ఆయన చేశారు, చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. అలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు కొంచెం ఇష్టం. అదే కాకుండా కాస్ట్ మొత్తం కొత్త వాళ్ళు ఉన్నారు. సో నాకు కొత్త వాళ్ళు ఎప్పుడు ఉంటో డౌట్ అండి. అదైతే బాగా వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ యాక్టింగ్ విషయంగా అయితే చాలా వరకు వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ మ్యూజిక్ పేరు రాసుకొచ్చారు, నా హ్యాండింగ్ నాకే అప్పుడు అర్థం కాదు. సో బేర్ విత్ మీ. ఎస్, అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టరు. అదే ఎవరు మ్యూజిక్ ఎవరు బాగుంది. నాకు అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ నచ్చినాయి అంటే ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. సో మ్యూజిక్ బాగుంది. ఆ మ్యూజిక్ వల్లే సినిమా కొట్టేసుకుంటూ వెళ్ళిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా ఒక ఇష్యూ ఏంటంటే ఈ లీడ్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ కొడుక అంటే ఎందుకంటున్నానంటే ఎందుకంత ఎలివేషన్లు మ్యాడ్ సినిమాలో థర్డ్ గై లాగా కొంచెం అలా అనిపించింది నాకు. అవుట్ ఆఫ్ ద ప్లేస్ లాగా సీన్స్ కానీ ఆయనకి ఇచ్చే స్పెషల్ ఎలివేషన్స్ కానీ అది నాకు అంత ఎక్కల. అదర్వైజ్ ఈ ఫేస్ ఎక్కడో చూసిందే అనుకున్నా, తర్వాత తెలిసింది సిద్ధార్థ్ రాయ్ దాంట్లో హీరో, మన హీరో బ్రదర్స్ అనమాట. ఏమైందిరా అన్నీ ఇంత పాజిటివ్స్ చెప్తున్నాం, మరి నీకేంట్రా నాస్టాలజియా ఎక్కలేదు అది ఇది అంటున్నావు అంటే ఒకటైతే సింపుల్ అండి, కొన్ని న్యాచురల్గా రావాలి, అది చూసి మనకి రిలేట్ అవ్వాలి. అంతేగాని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓకే 90s కిడ్స్ ఏమేం చేశారు లిస్ట్ రాసుకోండి, ఒకటి తర్వాత ఒకటి టక చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ అంత చూపిస్తే నాకు ఎందుకు అది ఫార్ములా టైప్ అనిపించింది. నాకు న్యాచురల్గా కనెక్ట్ అవ్వాలి, ఆర్గానిక్గా పెట్టలేదు అనిపించింది స్టోరీలో. అలాగే సినిమా స్టార్టింగ్లోనే చెప్తున్నా కదా, ఈ సినిమా థియేటర్లో కూర్చోకపోయి ఉంటే OTTలో నొక్కుంటే అంతే స్కిప్. ఎందుకంటే అసలు ఫస్ట్లో నువ్వెవరివి, నీ స్టోరీ నాకు ఎందుకు అర్థమైందా? పెట్టిన ఫస్ట్ 2-3 సెకండ్స్కే ఆ అటెన్షన్ గ్రాస్ చేయాలి. అట్లీస్ట్ ఈ కాలంలో జనాలకు అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది, కానీ ఈ సినిమా అలా ఉండదు. సో ఇఫ్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ చెప్తున్నా అంతే. అసలు ఆ ఫస్ట్లో మీరు ఎవర్రా, మీ స్టోరీ నాకు ఎందుకు, అర్థమైందా? ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేనైతే. తర్వాత ఓకే కొంచెం కనెక్ట్ అయ్యాక క్యారెక్టర్స్తో ఓకే అలా అనిపించింది, కానీ ఫస్ట్లో అయితే ఆ పుల్లు లేదు. సో అది కొంచెం దెబ్బతీసింది. అలానే సరే కనెక్ట్ అయ్యాము బాగానే వెళ్తుంది అనుకుంటాం కదా. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక ప్లాట్ పాయింట్ ఉంటుంది. సో బేసిక్ ఏం లేదంటే సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది, కాన్ఫ్లిక్ట్ ఎలా రిజాల్వ్ అయింది అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో చాలా పిల్లబచ్చా ఉంటుంది, కాస్ట్ రిలేటెడ్ ఆబ్వియస్లీ. సో కాస్ట్ రిలేటెడ్ పెట్టినా కూడా మరీ పిల్లబచ్చా గొడవలు పెట్టేసి దాన్ని ఏదో చేసేసి ఏమైద్దిరా అనుకునే టైంకి ఏం లేదు అంతా బొక్క డొల్లా అంటారు. సో ఇంకా అక్కడ కాన్ఫ్లిక్ట్ చాలా వేఫర్ తిన్ ఉంటుంది, దాన్ని ఇలాగ వదులుతారు. మీరు నమ్మరు, నేను అనుకుంటున్నా ఈ సినిమా నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే బ్రేక్ లేకుండా సినిమా ఫాస్ట్గా కొట్టేస్తున్నాడు. 2 hours ఆ సినిమా అనుకున్నా. అది ఏమో సినిమా అయిపోయిందనే టైంలో ఇంటర్వెల్ అన్నాడు. ఓరి అమ్మ, హాఫే అయిందా, ఇంకో హాఫ్ ఉందా, ఏం చూపిస్తారా అనుకున్నా. అంత కాన్ఫిడెంట్ ఏదో అంటారు. కాన్ఫిడెంట్ ఎట్లా రిజాల్వ్ అయిందంటే ఏం లేదు రా తమ్ముడని మీద చేతులు వేసుకుంటారు అయిపోద్ది. ప్లస్ ఇంకోటి ఏదో అంటారు, మీకు స్పాయిలర్ లేకుండా చెప్తున్నా, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవడో ఉంటాడు ఆ గొడవ అయిపోయాక ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, వాడు ఇప్పుడు మనకు కావాలి, వాడు ఎలా వస్తాడు, మీరే వెళ్ళి తీసుకురండి, మేము వెళ్ళి తీసుకొస్తాం, మేము కన్విన్స్ చేస్తాం, ఏదైతే అదైంది మేము తీసుకొస్తాం, వెళ్ళి ప్లీజ్ కొంచెం వస్తారా అంటే యా షూర్ ఆఫ్ కోర్స్ అంటాడు. ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్ పద. ఓకే ఈ కాన్ఫ్లిక్ట్ వదిలేద్దాం. తీసుకొచ్చాక ఇదే ఉందిరా నెక్స్ట్ ఎలక్షన్స్ అంటారు. ఎలక్షన్స్లో ఉంటుంది అంటే అక్కడ లేదు. సరే కొన్ని క్రియేటివ్గా కామెడీగా కొన్ని చేశారు, కానీ పాయింట్ బీయింగ్ నాకు ఎక్కడ ఈ జస్ట్ కమాన్ ఎస్ డూ ఇట్ అన్నట్టు ఓ జోష్ రాలా, ఊపు రాలా. ఏదో చెప్పే కొన్నిటి కనెక్ట్ అవుతా, కొన్నిటి కనెక్ట్ అవ్వం. మీరు బాగా కనెక్ట్ అవుతే మీకు నచ్చొచ్చు ఆ నాస్టాలజియా ఫీలింగ్, 90s కిడ్స్ అది అంటారు కదా.
నాకైతే అంత అక్కలేదు. సో నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. మెయిన్ నాకు ఎక్కడ దెబ్బేసిందిరా అంటే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఊరు నుంచి ఒక అతను వెళ్ళిపోయి తీసుకురావాలి. సెకండ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఫ్రెండ్స్లో ఏదో అయింది కలిసిపోయారు. ఈ 2 వీకే ఉంటాయి. పాలిటిక్స్ అంటారా అది వీక్గానే చూపిస్తారు. ఇదంతా అయిపోయింది సరే, మరి ఇప్పుడు క్లైమాక్స్ కైసారే అంటే అరే నాస్టాల్జియా సినిమాలోనే మళ్ళీ మీరు నీ అమ్మ నాస్టాల్సెప్షన్ లాగా ఎట్లా ఉంటుందో చెప్తా చూడండి. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ని హీరో వాళ్ళే గుర్తు చేసుకొని వాళ్ళు నాస్టాల్జియా ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. సింపుల్గా చెప్పాలంటే చెరుకు రసం బండోడు కూడా ఇబ్బంది పడతాడండి. ఆ రేంజ్లో తిప్పి తిప్పి వదులుతున్నారు. ఇప్పుడే ఇంకో ఎనాలజీ గుర్తొచ్చింది, అది దూచేద్దాం అనమాట. సెకండ్ హాఫ్లో స్టోరీ ఉంటుందండి, జనాలెక్కని షేర్ అవుట్ అలాగా అక్కడే ఉంటుంది, అది కథలు అంతే. కాకపోతే ఓకే, బిఫోర్ ఐ ఎండ్ మై రివ్యూ ఒకటైతే చెప్పాలి, సినిమా నాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏదనిపించిందంటే ఆంధ్ర యాస చాలా రోజుల తర్వాత చాలా న్యాచురల్గా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఈ యాస చాలా రేర్గా వింటాను నేను, ఎందుకంటే ఈ యాస మాట్లాడే వాళ్ళు కూడా ఫర్ సమ్ రీజన్ సిటీకి వచ్చినా ఎక్కడికి వచ్చినా చాలా న్యూట్రల్ ఆర్ న్యాచురల్ ఆర్ వాట్ ఎవర్ న్యూట్రల్ తెలుగు ఒకటి మాట్లాడతారు. ఓన్లీ పేరెంట్స్తో కానీ లేకపోతే ఎప్పుడన్నా ఓల్డ్ ఫ్రెండ్స్తో కానీ సడన్గా వచ్చేస్తుంది. వాళ్ళు ఎందుకు మొహమాట పడతారు ఎందుకు సిగ్గుపడతారు తెలియదు, కానీ ఇట్ ఈస్ వెరీ నైస్, వెరీ బాగుంటుంది లాంగ్వేజ్. సో అది చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం చాలా న్యాచురల్గా అనిపించింది, నాకు అది బాగా నచ్చింది. సో ఇది మన రివ్యూ కమిటీ కుర్రాళ్ళు. మీకు నాస్టాల్జియా 90s కిడ్స్ ఆ ఎమోషన్ ఉంటే వెళ్ళిపోండి, లేదు మాకు కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కావాలి వాట్ ఈస్ దిస్ అంటే ఇంకా యువర్ కాల్. నాకైతే అంత ఎక్కడ. ఇది మన రివ్యూ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.